గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనుమెట్లలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై దాడికి పాల్పడిన వారి కోసం వెతుకుతున్నారు. కోడెలపై దాడి కేసులో మొత్తం 30 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 10 మంది అనుమానితులను రాజుపాలెం పిఎస్కు తరలించారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టడంతోనే కోడెలపై గ్రామస్తులు దాడికి దిగారంటున్నారు పోలీసులు. రాజుపాలెం మండలం ఇనుమెట్ల గ్రామంలో ఒక బూత్ దగ్గర స్పీకర్ గారు బూత్ దగ్గరికి వచ్చే క్రమంలో కొంతమంది అల్లరి మూకలు పోలీసు సిబ్బందిని స్పీకర్ గారిని అటాక్ చేశారు. ఆ అటాక్ సందర్భంగా పోలీస్ ఫోర్స్ ఎంత ట్రై చేసినా కూడా పోలీస్ ఫోర్స్ కూడా దెబ్బలు తగిలినాయి. ఈ దెబ్బలు తగిలిన సందర్భంగా ఆ రోజు 144 సెక్షన్ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అయినప్పటికీ కూడా కర్రలతోటి రాళ్లతోటి అటాక్ చేసిన సందర్భంగా ఈరోజు ఇనుమెట్ల గ్రామం అందులో బాధ్యులు ఎవరినో గుర్తించి తీసుకురావడానికి మా పోలీస్ ఫోర్స్ వెళ్ళింది. ఇదే సందర్భంగా ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసులో మన వైసీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్న అంబటి రాంబాబు గారు, రాజనారాయణ గారు, బాసు లింగారెడ్డి వీళ్ళ కాన్స్పిరసీ తోటి అక్కడ కొంతమంది అల్లరి మూకలు దాడి చేయడానికి ప్రయత్నించి కొట్టారు అని రిపోర్ట్ కూడా రిజిస్టర్ అయింది. అయితే దీనిలో వీళ్ళ కాన్స్పిరసీ ఎంతవరకు ఉంది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్ లో తేలవలసి ఉంది. దానికంటే కూడా మా దగ్గర ఉన్న విజువల్ క్లిప్పింగ్స్ ఇవన్నీ చూస్తే దానిలో ప్రస్ఫుటంగా వీళ్ళ అల్లరి మోకలు దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనపడుతూ ఉంది. దానిలో ఐడెంటిఫై చేస్తున్నాం. వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మళ్లీ ఇటువంటి అల్లర్లు జరగకుండా చూస్తాం.